కుంభమేళా మోనాలిసా విశ్వసుందరి మీకు మామూలుగా రుద్రాక్షలు అలాగే అక్కడ చిన్నపాటి నెక్లెస్లు ఈ బ్యాంగిల్స్ ఇలాంటివి అమ్ముకుంటున్న ఒక అమ్మాయి. సో ఈ అమ్మాయిని మీకు ఏంటంటే ప్రపంచ స్థాయిలో ఒక మిస్ యూనివర్స్ టైప్లో వీళ్ళు చిత్రీకరించారు సోషల్ మీడియా వాళ్ళు. కుంభమేళా అన్నప్పుడు 144 ఏళ్లకి ఒక్కసారి అనేటప్పటికీ ప్రపంచ స్థాయిలో దీనికి గుర్తింపు వచ్చింది. సో మీకు ఎంతోమంది విఐపీస్ సెలబ్రిటీస్ ముఖ్యంగా స్టీవ్ జాబ్స్ యొక్క సతీమణి ఈవిడ కూడా అక్కడికి వచ్చి నివసించడం, అంటే నెల రోజుల పాటు నివసించడం, కల్ప నివాస్ అంటారు. ఇది కూడా ఆవిడ చేయడంతో మీకు వరల్డ్ వైడ్ దీనికి ఒక రెప్యుటేషన్. కుంభమేళా అన్నప్పుడు ఒక లెవెల్లో జరిగిందిలేండి. మీకు కోట్ల మంది భక్తులు వచ్చారు. కానీ మీకు సెంట్రల్ ఆఫ్ అట్రాక్షన్ ఏమైంది? ఇప్పుడు మనం వీడియోల్లో ఏం మాట్లాడాము? నాగా సాధుస్ అన్నాము, యోగులు, వాళ్ళ నియమ నిబంధనలు, ఆహారపు అలవాట్లు, వీటి గురించి వీడియోస్లో మాట్లాడాం. కానీ ఇంకొక వర్గం ఏమిటి? ఈ యువకులు మోనాలిసా ప్రపంచ సుందరి, ఇవాళ మీకు ఒక క్రేజ్, మీకు దిల్ కా ధడ్కన్ ఇలాంటి వీడియోలు. సో ఫైనల్గా ఈ వ్యవహారం ఎంతలాగా వచ్చింది? ఆవిడ గూడారంలోకి వెళ్ళి ఈ యూపీ యువకులు నానా విధాలుగా హెరాస్ చేయడంతో వాళ్ళ తల్లిదండ్రులు ఈవిడని ఒక ట్రైన్ ఎక్కించి నువ్వు మధ్యప్రదేశ్ వెళ్ళిపో అని పంపించేశారు. కానీ సినిమా వాళ్ళు ఊరుకుంటారా? ఆ వీడియోలో కూడా ఇదే మాట్లాడని, ఇది చాలా డేంజర్. మీకు సనోజ్ మిశ్రా అనబడే ఒక దర్శకుడు, మీకు ఇతను ఏం చేశాడు? నేరుగా మధ్యప్రదేశ్ వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి ఉండే గ్రామానికి వెళ్ళిపోయి నువ్వు అద్భుతము, నీ అందము ఏమిటి, నువ్వు ఒక పెద్ద ఐశ్వర్యరాయ్ లాగా ఒక స్టార్ అవ్వాలి, ఇలా కాదు, రుద్రాక్షలు అమ్ముకోవడం ఏంటి, ఈ గ్రామంలో ఉండడం ఏంటి, కాదు, నిన్ను ఒక డ్రీమ్ గర్ల్గా తయారు చేస్తాను అని చెప్పి ఏవేవో చెప్పాడు. సరేనండి, పేదరికము, గుడిసెల్లో నివసించేవాళ్ళు సడన్గా ఇంత పెద్ద అవకాశము, రేపు అమ్మాయి ఒక పెద్ద స్టార్ అవ్వచ్చు, వాళ్ళ కుటుంబాన్ని పోషించవచ్చు, తల్లిదండ్రులకు ఆనందం, ఇదంతా మనం అనుకుంటాం. కానీ ఫ్రెండ్స్, ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఎంతోమంది యువతులు చూస్తూ ఉంటారు, సినిమా వాళ్ళు చెప్పే కబుర్లను మీరు విన్నారు అనుకోండి. ఈ అమ్మాయి కాదండి, ఎంతోమంది. మీరు నా చిన్నప్పటి నేను చెన్నైలో చూస్తున్నాను, హైదరాబాద్లో చూశాను, ముంబై లాంటి నగరాల్లో ఇలాగ పెద్ద పెద్ద ఆస్పిరేషన్స్తో ఒక మాధురి దీక్షిత్ లాగా, ఒక ఐశ్వర్యరాయ్ లాగా ఇలాగ మేము కూడా అవుతాము అనుకుని వచ్చి నానా యాతనలు పడే మహిళలు ఎంతోమంది. సో ఇప్పుడు ఈ మోనాలిసాకి ఏమైంది? నేరుగా కారు తీసుకొచ్చి కారులో ఎక్కించాడు. ఎక్కించిన వాడు ఎంత తెలివితేటలుంటే చూడండి, మొత్తము దీన్ని వీడియోగ్రాఫ్ చేశాడండి. అంటే ఈ అమ్మాయితో మాట్లాడడం, అమ్మాయి అంటుంది, నా కోసం మీరు మా గ్రామానికి వచ్చారు, నన్ను వెతుక్కుంటూ వచ్చారు, చాలా ఆనందంగా ఉంది, నేను అదృష్టవంతురాలు, ఇవన్నీ మాట్లాడుతుంది. లేదమ్మా, నీకు మంచి భవిష్యత్తు ఉంది, నువ్వు పెద్ద స్టార్ అవుతావు, ఇవన్నీ డైరెక్ట్గా వీడియోలో. తరువాత కారు ఎక్కించుకొని నేరుగా ముంబై తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిన తర్వాత ఏంటి? ద డైరీ ఆఫ్ మణిపూర్ అనేది చిత్రం పేరు రిజిస్టర్ చేశారు. ఈ అమ్మాయే హీరోయిన్. మరి నీకు నటన రాదు కదా, డాన్స్ చేయడం రాదు కదా, కాబట్టి ఆ ట్రైనింగ్ అంతా నేనే ఇప్పిస్తాను మొదలుపెట్టారు. ట్రైనింగ్ అంతా అవుతుంది. మొన్న ఆదివారం సడన్గా ఢిల్లీలో, సెంట్రల్ ఢిల్లీలో నబీ కరీం పోలీస్ స్టేషన్, ఇక్కడ ఒక మహిళ, 28 ఏళ్ల వయసున్న మహిళ, ఈవిడ వెళ్ళి ఈ బీనోజ్ మిశ్రా అనబడే దర్శకుడు, సో కాల్డ్ దర్శకుడు, నన్ను మానభంగం చేశాడు, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఎన్నోసార్లు ఇలాగ నన్ను రేప్ చేశాడు, 3 సార్లు నాకు అబార్షన్ అయ్యింది, నన్ను కొట్టేవాడు, చిత్రహింసలు పెట్టేవాడు అని చెప్పి ఒక ఎఫ్ఐఆర్ కూడా, అంటే మీకు ఎఫ్ఐఆర్ ఫైల్ అయితేనే ఇతన్ని అరెస్ట్ చేస్తారు కదా, మరి ఇవాళ ఇతన్ని సెంట్రల్ ఢిల్లీ వాళ్ళు అరెస్ట్ చేశారు. సో ఎఫ్ఐఆర్లో ఏంటి? టార్చర్, మీకు అబార్షన్, రేప్, అజాల్ట్, ఈ కేసులు, ఇవి చాలా చాలా పెద్ద కేసులు అండి. సో వీటిని పెట్టేటప్పటికి ఎఫ్ఐఆర్లో ఏముంది అంటే, కరోనా తరువాత ఈ మహిళ ఒక చిన్న గ్రామం, అక్కడ టిక్ టాక్ వీడియోస్, ఇది ఒక పెద్ద టార్చర్ అండి. ఈ టిక్ టాక్ అని అంటారు చూసారా, చైనా వాడి యొక్క యాప్ ఎన్ని కుటుంబాలను సర్వనాశనము చేసిందంటే మాటల్లో చెప్పలేము. ఈ మహిళలు పని పాఠాలు మానేసి, వంటలు చేయడం మానేసి,
పిల్లలను చూసుకోవడం మానేసి భర్త ఇంటికి వస్తే మంచినీళ్లు తాగుతావా అని కూడా అడగకుండా ఎక్కడెక్కడో కూర్చొని ఈ టిక్టాక్ వీడియోస్ చేసుకోవడం, దీన్ని మనం చూసాం. సో ఈ టిక్టాక్ చేసిన ఈ అమ్మాయి వీడియోస్ తనకి చూపించింది. ఆహా, నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఇదేలాగే మోనాలిసాకు ఏమైతే చెప్పాడో ఈ విషయాలంతా కూడా ఈ అమ్మాయికి చెప్పాడు. తరువాత ఏంటంటే కొద్ది రోజుల పాటు నువ్వు నాతోనే ఉండు, సో సినిమా స్టార్ట్ అవుతుంది, నీకు యాక్టింగ్ ఇవన్నీ నేర్పించాలి కదా అంటే నమ్మి ఇతనితో వచ్చింది. అక్కడే ఈ వ్యక్తి ఈ మహిళ పట్ల ఇంత దారుణంగా ప్రవర్తించడం. సో ఇప్పుడు సడన్గా మోనాలిసా సీన్లోకి వచ్చింది. నన్ను హీరోయిన్ చేస్తాను అన్నావు, ఇవాళ ఆ అమ్మాయిని హీరోయిన్ చెప్పి కొత్త చిత్రము తీస్తావా? ఇది న్యాయము కాదు కదా. నిన్నే నమ్ముకొని గత 4 ఏళ్ల నుంచి నీ ఇంట్లోనే ఉంటున్నాను కదా. ఎన్నిసార్లు నన్ను కొట్టేవు, తిట్టేవు, నన్ను మానభంగము చేసావు, ఆఖరికి ఆ సినిమా అవకాశము లేకుండా చేసావు కదా అని కోపంతో ఈవిడ వెళ్ళి కేసు పెట్టింది. ఈ మహిళ చేసింది తప్పే. ఈ దర్శకుడు ఈమెని ఎక్స్‌ప్లాయిట్ చేశాడు. సో ఇప్పుడు ఇతన్ని మీకు ఢిల్లీ పోలీసులు పట్టుకొని తీసుకువెళ్ళి జైల్లో పెట్టారు. అందరూ ఆలోచించే విషయం, ఇతన్నే నమ్ముకొని వచ్చిన మోనాలిసా పరిస్థితి ఏమిటి? ఫ్రెండ్స్, ఈ వ్యవహారము చూడండి, ఒక మంచి సాంప్రదాయబద్ధమైన ఒక కుటుంబం, చక్కగా నృత్యము చేయగలిగే ఒక మహిళ. ఈవిడ చెన్నై వెళ్ళింది అంటే నటించాలి అని వెళ్ళింది. బిగినింగ్లో మంచి అవకాశాలు, తరువాత ఈ మలయాళం దర్శకుల దృష్టి ఈమె మీద పడింది. ఈమెని కేరళ తీసుకువెళ్ళారు. ఏవేవో ఆఫర్లు. ఫైనల్గా ఈవిడ ఎంత దరిద్రమైన చిత్రాల్లో నటించిందంటే తెలుగు ఆవిడకే ఇది పరిస్థితి. ఈమెకు ఉండే ఆ ఉజ్వల భవిష్యత్తు, ఒక మంచి డాన్సర్గా పేరు వచ్చేది, సర్వము పోయింది. ఇవాళ మోనాలిసా విషయంలో కూడా ఈ కేరళ వాళ్ళు ఇదే ఆలోచిస్తున్నారు. వీడున్నాడు చూసారా ఈ దర్శకుడు, వీడు కేరళలో ఒక బంగారు నగల షాప్, దాని ఓపెనింగ్కి ఈ అమ్మాయి ఎంత అండి, ఈ అమ్మాయి వయసు ఎంత, అనుభవం ఎంత, ఈమెను చీఫ్ గెస్ట్గా తీసుకువెళ్ళి మీకు ఆ ఇనాగరేషన్ ప్రోగ్రాంలో ఈమెని పరిచయం చేస్తూ రాబోయే కాలంలో కాబోతున్న ఒక సూపర్ స్టార్ అన్నట్టుగా ఈమెని పరిచయం చేసి, నేను ముంబై నుంచి వచ్చిన దర్శకుడు, మీకోసరమే వచ్చాను, ఇలాగా మళ్ళీ దీన్ని కూడా వీడియోగా చేయడం. దాంతో ఈ అమ్మాయికి కలలు, బాబోయ్ నేను కూడా ఒక ఐశ్వర్యరాయ్లా, కళ్ళు అలాగే కదా ఉంది, మ్యాగ్నాటిక్ ఐస్ అని అందరూ అంటున్నారు కదా, అలాగ ఊహించుకొని ముంబైలో ఇతను ఏమేమి చెప్పాడో, కేరళలో ఈ దర్శకులు ఎలాగ పిచ్చి గంతులు వేయమన్నారో అలాంటి గంతులు వేస్తూ ఇవాళ ఈ అమ్మాయి జీవితము అగమ్య గోచరంగా తయారైందండి. ఎందుకంటే ఈమె నమ్ముకొని వచ్చిన దర్శకుడు జైల్లో ఉన్నాడు. అంత పెద్ద నగరంలో ఒంటరిగా ఈమె ఉండలేదు. మళ్ళీ ఊరు వెళ్ళిందనుకోండి, అక్కడ అవమానము. ఫైనల్గా ఏంటి, తల్లిదండ్రులే ఈమెకి రక్షణ కల్పించాలి. ఇవాళ హైదరాబాదులో నేను నివసిస్తున్న ఈ ప్రాంతంలో ఎంతోమంది అమ్మాయిలు చదువుకోవడానికి వస్తున్నారు, హాస్టల్స్లో నివసిస్తారు. తండ్రి గారు ఫోన్ చేస్తే నేను చదువుకుంటున్నాను నాన్న అని ఒక పచ్చి అబద్ధము చెప్పి వీళ్ళు ఈ అబ్బాయిలతో తిరుగుతున్నారు. మరి వీళ్ళ భవిష్యత్తు ఏమవుతుందో చాలా వీడియోస్లో మాట్లాడాము. కానీ ఇలాగా మీరు ఇంతంత పెద్ద నగరాలకు వచ్చేటప్పుడు మిమ్మల్ని రక్షించగలిగింది మీ అమ్మా నాన్నలు మాత్రమే అనే నిజాన్ని మోనాలిసా గ్రహించలేదు. ఎవడినో నమ్మి అక్కడికి వెళ్ళింది. ఇవాళ వాడు జైల్లో ఉన్నాడు. మరి కేరళ డైరెక్టర్స్ అన్నారు అనుకోండి, జీవితము సర్వనాశనం అవుతుంది. మరి అలాగా హైదరాబాదులో నివసిస్తున్న ఈ అబ్బాయిలు అనండి, అలాగే అమ్మాయిలైతే ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మోనాలిసాకి ఏం జరిగిందో అలాంటిదే. దీనికి సినిమా అంటూ వెళ్ళక్కర్లేదండి. మేము ఒక్కొక్కసారి ఆశ్రమం నుంచి వస్తున్నప్పుడు రాత్రి 1 గంట 2 గంటలకు కూడా ఈ అబ్బాయిలతో తిరిగే అమ్మాయిలను చూస్తున్నప్పుడు నిజంగానే బాధగా అనిపిస్తుంది. మరి ఇలా దొరికిపోయారు అనుకోండి, ఇలాగ ఏమారిపోయారు అనుకోండి, వీళ్ళ పరిస్థితి ఏంటి? మోనాలిసా జీవితము ఇవాళ అలాగే తయారైంది. మరి దీని మీద మీరు ఏం ఆలోచిస్తున్నారు? కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.